ప్రైజ్ ద లార్డ్. వెనకటికి ఒక సామెత ఉండేది. ఒక కుక్కను చంపాలంటే కనుక ముందు ఆ కుక్కకి ఇది పిచ్చి కుక్క అని చెప్పి పేరు పెట్టాలంట. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి చనిపోయాడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు. ఆయన యాక్సిడెంట్ అయిందా లేదా ఎవరైనా చంపేశారని చెప్పమంటే కనుక ఏమి చెప్పరు. కానీ ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఇలా తిరిగాడు అని చెప్పి ఆయన మీద లేనిపోని నిందలు వేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అయితే కనుక మనం గుర్తించాల్సింది ఏంటంటే కనుక నిజం ఒక అడుగు బయటకు వచ్చేలోపు అబద్ధం అనేది ప్రపంచం అంతా కూడా తిరిగి వస్తుందంట. కావాల్సింది ఏంటి? ఆయన చనిపోయాడా లేడా, లేదా ఆయన ఎవరైనా చంపారా? దీనికి మనకు కావాల్సింది ఏమిటంటే కనుక ఆ రోజు రాత్రి పెట్రోల్ బంక్ ఉన్నటువంటి ఫుల్ CCTV ఫుటేజ్ కావాలి. అక్కడికి ఆయన చనిపోయిన తర్వాత ఆ బండి పడిపోయిన తర్వాత ఎవరైనా వచ్చారా, ఎవరైనా బాడీ మార్చారా, లేదా వాహనం ఏమైనా మార్చారా, ఏదైనా జరిగిందనేది ఆ రాత్రి ఫుటేజ్ మొత్తం కావాలి. అయితే కనుక డిపార్ట్మెంట్ వారు మనకు కొన్ని వివరాలు తెలియజేయడం జరిగింది. ఏమిటంటే కనుక ఈ ప్రవీణ్ పగడాల గారు ఆ రోజు మధ్యాహ్నం అనగా సోమవారం మధ్యాహ్నం 11 గంటలకి హైదరాబాద్ నుంచి బయలుదేరారని ఒక లిస్ట్ కూడా మనకి ఇచ్చారు. ఏ టోల్ గేట్కి ఎప్పుడు వచ్చారు, ప్రతి టోల్ గేట్లో ఆయన CCTV ఫుటేజ్లో ఆయన రావటం వెళ్ళటం అనేది రికార్డింగ్ అయ్యిందని చెప్పి మనకు ఒక లిస్ట్ ఇవ్వటం జరిగింది. మొత్తం ఆ జర్నీ మొత్తం కావాల్సినటువంటి వివరాలు మనకు అనుగ్రహించారు. అయితే కనుక తెలియదు ఏంటంటే కనుక కేసరా టోల్ గేట్ దగ్గర నుంచి పొత్తిపాడు టోల్ గేట్ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి 4 గంటల సమయం విజయవాడలో ఏం జరిగిందనేది చాలామందికి సందేహంగా ఉంది. డిపార్ట్మెంట్లో చెప్పిన దాన్ని బట్టి ఆయన యొక్క ప్రయాణంలో 300 CC కెమెరాలు పరీక్షించి క్షుణ్ణంగా తెలుసుకొని వివరాలు మనకి ఇచ్చారు. అయితే కనుక ఈ 300 CC కెమెరాలు ఇంచుమించు 450 కిలోమీటర్లు, 15 గంటల ప్రయాణం, అలానే మధ్యాహ్నం పూట ఇంచుమించు 35 నుంచి 38 వరకు ఉన్నటువంటి ఉష్ణోగ్రతల మధ్యలో ఇంత కాల వ్యవధిలో ఆయన ఒక్కసారి కూడా హెల్మెట్ తీగిపోవడం, అలానే మాస్క్ తీగిపోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇంత ఎండగా ఉన్నప్పటికీ కూడా ఆయన కావాలనే మాస్క్ తీయలేదు. అంత మాత్రమే కాదు, కానీ ఇంకోటి ఏంటంటే కనుక ఆయన కోదాడలో ఒకసారి హైవే మీద రాకుండా కోదాడ ఊరు అలా ఉంటుందని చెప్పి చూస్తాను లోపలికి వెళ్ళి అక్కడ మందు షాపులో మందు కొనుక్కున్నాడని చెప్పి, అలానే విజయవాడకు వచ్చిన తర్వాత విజయవాడ రాకుండానే ఆయన వెళ్ళిపోవచ్చు. కానీ విజయవాడలోకి వచ్చి విజయవాడ కాసేపు పడుకొని ఆ తర్వాత ఏలూరు వెళ్ళి ఏలూరులో కాసేపు సమయం గడిపి అక్కడ కూడా షాపులో ఒక మందు బాటిల్ కొనుక్కొని తాగి బయలుదేరినట్టుగా అందరూ చెప్తూ ఉంటున్నారు. నిజానికి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేటువంటి వ్యక్తి అసలు కోదాడ ఊర్లోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. రెండవదిగా విజయవాడ ఊర్లోకి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైతే అతను ఈ కొండపల్లి అడ్రస్ దాటుతూ ఉంటాడో గొల్లపూడికి రాకముందే ఒక కొత్త హైవే అమరావతి హైవే అనేది వేయటం జరిగింది. ఆ హైవే నేరుగా పెద్దవుటిపల్లికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ రోడ్డు బాగోలేదు కొంచెం అని చెప్పి ఏదైనా ఊహించుకొని ముందుకు వస్తే కనుక గొల్లపూడి వై జంక్షన్ దగ్గర ఆయన ఊర్లోకి వచ్చి సితారా సెంటర్ నుంచి హైవే ఎక్కి ఆయన మళ్ళీ పెద్దవటిపల్లి వెళ్ళిపోవచ్చు. కానీ విజయవాడ బెంచ్ సర్కిల్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి, లేదా కనకదుర్గమ్మ గుడి కానివ్వండి, లేదా రామారపేట రింగ్ కానివ్వండి, అన్నీ వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఎంత తెలివి తక్కువ వాడైనా కూడా ప్రయాణం చేసేవాడు ఆ దారిలో వెళ్ళడానికి ఇష్టపడదు. ఎందుకంటే కనుక ఇంత ట్రాఫిక్, ఆయనేమో తొందరగా వెళ్ళాలన్నటువంటి ఆశ కలిగినాడు ఖచ్చితంగా ఈ కొత్తగా వేయబడినటువంటి అమరావతి హైవే ఏదైతే ఉందో పెద్దవటిపల్లి నుంచి అమరావతికి వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో దాని మీద వెళ్ళడానికి ఇష్టపడతాడు. కానీ కావాలని ఊర్లోనికి వెళ్ళి ఊర్లో ఉన్న అన్ని CC కెమెరాల్లో మొహం చూపించుకుంటూ బండి చూపించుకుంటూ వెళ్ళడం చెప్పి నేను భావిస్తూ ఉంటున్నాను. అలానే ఆయనకు మందు కావాలంటే కనుక కావాలని ఏలూరు ఊర్లోకి వెళ్ళి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక చిన్న బ్రాంతి షాప్లోకి వెళ్ళి కొనుక్కొని తాగాల్సినటువంటి అవసరం ఆయనకు లేదు. ఆయన కావాలంటే విజయవాడలో ఒకవేళ కనుక ఆయన వెళ్ళినటువంటి దారిలో చూస్తే కనుక దాదాపు భవానీపురం లేదా వన్ సెంటర్ దగ్గర నుంచి చూస్తే కనుక అనేక వైన్ షాపులు ఉన్నాయి. రామారపేట దాకా నెంబర్ 1, 3 స్టార్ 5 స్టార్ బ్రాంతి షాపులు ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఆయన కొనుక్కోవచ్చు. కానీ ఏమీ కొనుక్కోకుండా కావాలని ఏలూరు హైవే దిగి ఏలూరు ఊర్లోకి వెళ్ళి అక్కడ ఒక చిన్న బ్రాంతి షాపులో ఓ బాటిల్ కొనుక్కొని తాగి తిరిగి ప్రయాణం చేశారని చెప్పడానికి అనేక మంది చెప్తున్నా కూడా అది వినడానికి చాలా విడ్డూరంగా ఉంది. ఈ సంఘటన వల్ల చివరికి మన దేశ పరువు పోయేటువంటి పరిస్థితి కూడా
ఏర్పడుతూ ఉంటుంది. మన గవర్నమెంట్ ఏం చేయలేక దీనిని యూఎస్లో కూడా కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు.